హాయ్ అరుణ, ఏంటి ఇలా వచ్చావు? ఏంటక్క క్రిస్మస్ విశేషాలు ఏంటి? ఏం చెప్పమంటావు అరుణ, ఎప్పుడు చూసినా పని 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 అన్నట్టే ఉంది. ఇయర్ మొత్తం పని ఇప్పుడే చేస్తున్నట్టుంది. ఒక్క క్షణం తీరికలేదు తెలుసా? అవునా? ఏంటి ఇంట్లో పని మొత్తం మీరే చేస్తారా? మరి ఒకవైపున స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారు, మరి ఇంకా మేడేమో వెకేషన్, అది కూడా గోవాకి. అబ్బాబాబా, మనకి తప్పదు కదా. అరే థ్యాంక్ గాడ్ నాకు మా ఆయన ఉన్నాడు. ఇంకేంటక్క ఇంట్లో పనంతా అయిపోయిందా మరి? ఎక్కడ హాయ్ అయిందిరా ఇదిగో? గర్ల్స్. ఓ హాయ్ హాయ్ సుమా. మీటింగ్ పెట్టారేంటి? ఏం లేదక్క. అయితే నాలో ఏమైనా చేంజ్ వచ్చిందా మీకు? బా మళ్ళా స్టార్ట్ చేసిందిరా బాబోయ్. బాగా చూసి చెప్పండి, బాగా చూసి చెప్పండి సిస్టర్. ఎంత చూసినా ఏముందిలే, అలానే ఉంది. ఓ నో, కొంచెం ఒళ్ళు కూడా చేసినట్టుంది. కరెక్ట్. ఓ నో సిస్టర్. ఏమైంది సుమా? ఏం లేదక్క, ఇయర్ స్టార్టింగ్ లో అక్క ఒక పెద్ద లిస్ట్ రాసుకుందనమాట. దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే వెయిట్ లాస్. అదేంటో గానీ ఇయర్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ చాలా గట్టిగా రిసీవ్ చేసుకున్నట్టున్నారు. ఎన్లార్జ్ అవుతూనే ఉన్నారు తప్పితే తగ్గట్లేదు పాపం. అలా అనకమ్మా, ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా. ఓకే అక్క. క్రిస్మస్ కల్లా సన్నగా తీగలాగా అవ్వాలి. అబ్బో, మరీ తీగలాగా అయిపోతే కనిపించారేమోలేండి అక్క. కరెక్టే. సర్లే, నేను షాపింగ్కి వెళ్తున్నా, వస్తారా? అసలు షాపింగ్కి వెళ్ళడానికి కూడా అసలు ఏం డ్రెస్ వేసుకోవాలో ఈసారి షాపింగ్ చేయాలి. కరెక్ట్ అక్క, ఎప్పుడు అదొక పెద్ద కన్ఫ్యూజన్. అవును, ఎవరన్నా వస్తారా మరి? వెళ్తున్నా. ఏంటక్క మీరు వస్తారా షాపింగ్కి? స్వీటీ స్వీటీ, టిఫిన్ పెడతానని ఇక్కడ మీటింగ్ పెట్టావా? నేను డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్ పట్టుకుని కూర్చున్నా. ఏం లేదు బ్రదర్, ఇక్కడ వీళ్ళ షాపింగ్ గురించి మొదలు పెట్టారు. ఓ షాపింగా? ఈ రోజుకి తేలే టాపిక్ కాదులేండి. బా మరి మరీనండి. ఏం లేదు, క్రిస్మస్కి కొత్త బట్టలు లేవు కదా. ఏంటి, క్రిస్మస్కి బట్టలు లేవా? పెళ్ళైనప్పుడు ఒక సూట్ కేసుతో వచ్చావు, ఇప్పుడు నీ కబ్బోర్డ్ నిండా నీ బట్టలే, నా కబ్బోర్డ్ నిండా నీ బట్టలే, పిల్లల కబ్బోర్డు దాని నిండా నీ బట్టలే, లాస్ట్కి ఫ్రిడ్జ్లో కూడా పెడతావు. బా మీరు మరీనండి. అబ్బో, అయినా ఈ ఫ్రిడ్జ్ ఐడియా ఏదో బాగుందండి. అమ్మో ఇది కూడా వాడేస్తుందేమో. సర్లే, నా టిఫిన్ నేనే పెట్టుకుంటాను, ఈవినింగ్ కలుస్తా. కాదక్క, వీళ్ళు ఇలాగే అంటారు కానీ వీళ్ళకు ఒక వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు బయటకు వేసుకెళ్ళడానికి ఉంటే, అదే ఇంట్లో ఒక షార్ట్ టీ షర్టు సంవత్సరం అంతా గడిపేమన్నా గడిపేస్తారు. మరి మనకు అదే కదా, మనకైతే ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలుకి. ఒక్క పింకులోనే డార్క్ పింక్, లైట్ పింక్, బేబీ పింక్, బ్లష్ పింక్, ఇంకా లేని కలర్స్ నా కబోర్డ్లో ఎన్ని ఉన్నాయో సిస్టర్. కరెక్టే అక్క. సరే, నేను షాపింగ్కి వెళ్తున్నా, వస్తారా? నాకు కుదరదమ్మా, నాకు బోలంత పని ఉంది, అదేదో మీరు చూసుకోండి, వెళ్ళండి. నేను వస్తానక్క, మనం వెళ్దాం. టింగ్ టింగ్ టింగ్. చక్కగా షాపింగ్కి వెళ్తున్నారు. మన పరిస్థితి కూడా బాగుండుంటే నేను కూడా కొనుక్కునేదాన్ని. ఈ క్రిస్మస్కి ఒక్క చీరైనా కొనుక్కోగలనో లేదో, అయినా పర్లేదులే, ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. ఇదేంటి, టీకేటీ వాట్సాప్ నుంచి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. చర్చ్ లొకేషన్ గురించి అనుకుంటా. అబ్బా, మళ్ళీ బేగంపేట్ ప్లాజాలోనేనా? అదే ఎస్విఐటీలో అయితే ఎంత బాగుంటుంది.
లోపట ఏసీ ఉంటుంది, బయటనేమో క్యాంటీన్. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ 65, బా వెరైటీ ఉంటుంది, సమోసా. ఆహా. అయితే ఆయన ఇంత కష్టపడి అంత దూరం వెళ్తే కార్ పార్కింగు కష్టమే, ఇంకా లోపల ఏసీ ఉండదు. ఈసారికి ఆన్లైన్లో అటెండ్ అవుదాంలే సర్వీస్. అయినా ఆన్లైన్లో అయితే, చర్చిలో అయితే పాస్టర్ గారు ఎక్కడో ప్రీచ్ చేస్తున్నట్టు ఉంటుంది స్టేజ్ పైన. అదే టీవీలో అయితే నా కండ్ల ముందే నాకే ప్రీచ్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను పాస్టర్ని చూస్తూ, పాస్టర్ నన్ను చూస్తూ ఆ వాక్యం నాతోనే చెప్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఫైనల్ బ్లెస్సింగ్ అప్పుడు అలా టీవీ పైన చేయబెడితే బ్లెస్సింగ్ అంతా నాకే. తర్వాత ఆమె అనేసరికి పక్కనే ఉన్న చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసినానా, తిన్నానా, ఒక కొనుక్కు తీసి అట్లా లేస్తే ఇక సండే హ్యాపీగా గడిచిపోతుంది. ఈసారి ఆన్లైన్లోనే కనెక్ట్ అయిపోదాంలే. ఏంటి సిస్టర్ కాల్ చేస్తున్నారు? హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? వస్తున్నారా? లొకేషన్ మారింది చూసారా? సిస్టర్ చూసాను సిస్టర్. కానీ సండే కదా సిస్టర్, చాలా వర్క్ ఉంటుంది. కానీ నేను ఆన్లైన్లో కనెక్ట్ అయిపోతాను సిస్టర్. నేను సిస్టర్ ఆన్లైన్లో వింటే మీరు ఫెలోషిప్ మిస్ అయిపోతారు కదా సిస్టర్. మా ఇంట్లో కూడా ఫెలోషిప్ ఉంది సిస్టర్. నేను, మా ఆయన, మా పిల్లలు అందరు కలిసి ఆన్లైన్లో అటెండ్ అవుతాం సిస్టర్. సిస్టర్ ఫ్యామిలీ ఫెలోషిప్ కాదు, చర్చి ఫ్యామిలీ ఫెలోషిప్ మిస్ అయిపోతారు సిస్టర్. సిస్టర్ ఓకే సిస్టర్, ట్రై చేస్తాను సిస్టర్. ఓకే సిస్టర్, రేపు కలుద్దాం అయితే. ఓకే సిస్టర్, బాయ్. బాయ్ సిస్టర్. ఈ సిస్టర్కి ఏంటి అంటుంది, అంత దూరం ఎట్లా వెళ్తా? ఆన్లైన్లో చూస్తానులే ఈసారికి. అమ్మయ్యా, ఫుల్ షాపింగ్ చేసేసాను అసలుకి. క్రిస్మస్కి నాకు కావాల్సినవి అన్నీ కొనేసుకున్నా, ఫుల్ షాపింగ్ చేసుకున్నా, ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే. అక్క, మీకు అర్థమవుతుందో లేదో కానీ మీ షాపింగ్లో పడి మనం ఈరోజు మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు అక్క. అవునరునా, నాకు షాపింగ్ ఉంటే తిండి ఉండదు, నిద్ర ఉండదు. సరిపోయింది. సర్లే అమ్మా, నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలి, వస్తా మరి. ఓకే అక్క, బాయ్. అబ్బబ్బబ్బబ్బా, ఎంత షాపింగ్ చేసింది! అమ్మమ్మమ్మమ్మ, ఎంత షాపింగ్ చేసింది! అసలు వెళ్ళిన షాప్లల్లా కొనేసింది. కొనడమే కాదు, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్లు, మ్యాచింగ్ చెప్పులు. అబ్బబ్బబ్బబ్బా, మా ఆయన రాని ఇవన్నీ చెప్పాలి ఇప్పుడు నేను. అమ్మా దేవుడా, ఎంత షాపింగ్! ఏంటి ఇంట్లో ఎవరు లేరా? సైలెంట్గా ఉందేంటి? ఓ, ఇక్కడున్నావా? ఏమైంది స్వీటీ, పిలిస్తే పలకడం లేదు? ఏం లేదు. ఏం లేదా? చెప్పు ఏమైందో. ఏం లేదన్నానా? అడిగితే ఏం లేదంటారు. సర్లే, ఏం లేదు కదా అని అడగలేదా? థర్డ్ వరల్డ్ వారే. ఇక్కడ చాలా మంది హస్బెండ్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏమంటారు? సర్లే చెప్పు. ఏమైందా? మార్నింగ్ నేను షాపింగ్కి వెళ్ళానా అక్కతోటి. బా, ఎంత షాపింగ్ చేసిందండి అసలు. అబ్బబ్బబ్బా, అసలు వెళ్ళిన షాప్లల్లా కొనేసింది. మ్యాచింగ్లు అన్నది అవన్నీ. అబ్బబ్బబ్బా, ఎంత షాపింగ్ చేసిందో. అయితే ఏమైంది? అయితే ఏమైందా? మీరేమో 2 చీరలు కొనుక్కో అని చెప్పి క్రిస్మస్కి ఒకటి, న్యూ ఇయర్కి ఒకటి అని చెప్పారు. మరి అక్క అసలు ఏకంగా వాళ్ళ ఆయన కార్డే ఇచ్చేసాడంట. నీ దగ్గర కూడా కార్డ్స్ ఉన్నాయి కదా, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని కార్డ్స్ ఉన్నాయి, వాడాల్సింది నువ్వు కూడా. అందుకే మొదటే మీకు చెప్పనని చెప్పా. సర్లే, ఏమైందో చెప్పు. వాళ్ళ ఆయన క్రెడిట్ కార్డ్ ఇచ్చేసాడంట అక్కకి. క్రెడిట్ కార్డా? క్రెడిట్ కార్డ్ వాడితే ఆ బిల్లు మళ్ళా మనమే కట్టుకోవాలి కదా. నీకు అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా. నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు కన్నా. అంతేలే. సర్లే, నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది, చూసుకో. అక్క కాల్ చేస్తుంది. హలో హలో అరుణ, అక్క. రేపు మార్నింగ్ మనకి ఉమెన్స్ మీటింగ్ ఉంది. నువ్వు రెడీ అయిపోయి ఉండు, నేను 8 o'clock వస్తాను, కలిసి వెళ్ళిపోదాం. ఓకే అక్క. ఓకే అక్క, బాయ్.
అక్క కూర్చోండి. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్స్, మీరందరూ బాగున్నారా? హాయ్ సిస్టర్. ఓకే సిస్టర్, మన క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, అందుకనే మన హర్ టీంలో చాలా ఈవెంట్స్ ప్లాన్ చేసాం సిస్టర్. మీరందరూ కూడా అందుకే ఈ మీటింగ్కి పిలిచాను అనమాట. ఓకే. సో ఇంకా ఇయర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి మనకి దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తుంటారు కదా, అందుకే మీరందరూ కూడా మీ టెస్టిమనీ షేర్ చేసుకోవచ్చు సిస్టర్. సిస్టర్ నాకుంది సిస్టర్ చెప్పండి టెస్టిమనీ. సిస్టర్. నేనైతే ఈ సంవత్సరం ఫుల్ ఎన్లార్జ్మెంట్ వాగ్దానం ఇచ్చారు కదా, ఫుల్ షాపింగ్ చేసేసుకున్నా సిస్టర్. చాలా చాలా షాపింగ్ చేసుకున్నా సిస్టర్. ఆయన చాలా హ్యాపీగా ఉన్నా సిస్టర్. ఇదే నా టెస్టిమనీ సిస్టర్. వావ్, ప్రైజ్ గాడ్ సిస్టర్. సిస్టర్ మీరు, సుప్రియా సిస్టర్ మీరు చెప్పండి. సిస్టర్, ఈ ఇయర్ నాకు అంత గొప్పగా ఏం లేదు, కానీ నాకు ఈ ఇయర్ అంతా కూడా దేవుడు నాకు ఎన్నో స్ట్రగుల్స్లో దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే నేను సస్టైన్ అవ్వడానికి దేవుడే నాకు కృప చూపించాడు. అంతేకాదు సిస్టర్, ఒక విషయం చాలా తృప్తిగా ఉంది. ఏంటంటే నేను కమిట్ చేసుకున్నట్టుగా ఇయర్ అంతా నేను ఒక సేవింగ్ చేసుకున్నాను అనమాట. అది ఎల్ఎల్ఎఫ్కి ఇద్దామని అనుకున్నాను సిస్టర్. ప్రైజ్ గాడ్ సిస్టర్. సిస్టర్ అను సిస్టర్ మీరు చెప్తారా? సిస్టర్, అది సిస్టర్, పాపకి వివాహం చేశానండి. పాప పెళ్ళైపోయింది. పాప యుఎస్లో సెట్ అయిపోయింది, అక్కడ సెటిల్ అయిపోయింది పాప. అలాగే బాబుకి మొన్న ఆగస్ట్లో మ్యారేజ్ అయిందండి. బాబు కూడా, కోడలు బాబు ఇద్దరు బాగున్నారు. ఇక అన్ని బాధ్యతలు తీరిపోయినాయి సిస్టర్. ఇక నేను మా ఆయన ఇక హ్యాపీగా అలా గడిపేస్తున్నాం. ప్రైజ్ గాడ్ సిస్టర్. సిస్టర్ మీరు, మీకేం లేదా? సార్ అరుణ సిస్టర్ మీరు చెప్పండి. ఏం చెప్పాలేండి సిస్టర్, నేననే గొడవ పడి వచ్చాము ఆయనతో. ఓకే సిస్టర్, అయితే ప్రవీణ సిస్టర్ మీరు చెప్పారా? సిస్టర్ నాకు ఇయర్లో అంత గ్రేటెస్ట్ టెస్టిమోనీ అయితే ఏం లేదు, కానీ సిస్టర్ పాస్టర్ గారు ఎన్నో రోజుల నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు కదా సోల్ విన్నింగ్ గురించి. సో నేను ఇయర్ స్టార్టింగ్లో ఆండ్రూ ప్రాజెక్ట్లో 3 ఫ్యామిలీస్ నేమ్స్ రాసుకున్నాను సిస్టర్. ఆ 3 ఫ్యామిలీస్ గురించి నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. బై గాడ్ గ్రేస్ ఆ ఫ్యామిలీస్ అన్ని సేవ్ అయ్యి చర్చ్లో ప్లాంట్ అయినాయి సిస్టర్. అలాగే నేను స్పెక్టాక్యులర్ కూడా 2 ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశాను సిస్టర్. దిస్ ఈజ్ మై టెస్టిమోనీ సిస్టర్. వెరీ గుడ్ సిస్టర్. ఓకే సిస్టర్, అయితే సరే సిస్టర్, అయితే మీకు డేట్ కన్ఫర్మ్ చేశాక మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలుస్తాను సిస్టర్. ఓకే ఓకే సిస్టర్, బాయ్. బాయ్ సిస్టర్. సిస్టర్ మీతో ఒకసారి మాట్లాడాలండి సిస్టర్. చెప్పండి సిస్టర్. సిస్టర్ నేను నా ఒక్కదాని గురించి ఆలోచన చేసి నా ఒక్కదానికే ఫుల్ షాపింగ్ చేసుకున్నా. అందుకనే నేను సుప్రియా సిస్టర్కి, ప్రవీణ సిస్టర్కి క్రిస్మస్ కోసం బ్లెస్ చేద్దాం అనుకుంటున్నా సిస్టర్. వావ్, చాలా మంచి పని చేస్తున్నారు సిస్టర్. మీరు ఇతరులకి బ్లెస్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా అధికంగా బ్లెస్ చేస్తారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. నేను మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత నుంచి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు నా గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా ఫ్యామిలీ నాకే అని నేను ఆలోచించి మా కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే మీటింగ్ వెళ్ళొచ్చిన తర్వాత అనిపిస్తుంది నేను వేరేల కోసం కూడా ప్రార్థన చేయాలి అనేసి. ప్రవీణ సిస్టర్ టెస్టిమనీ విన్న తర్వాత నాకు అనిపించింది, నేను కూడా స్టార్టింగ్లో పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆండ్రూ ప్రాజెక్ట్లో 3 ఫ్యామిలీస్ పేరు రాసుకున్నాను, కానీ మర్చిపోయినా. నేను కనీసం ఇప్పుడైనా తీసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ఎలాగైనా ఈ క్రిస్మస్ లోపు వాళ్ళని ఇన్వైట్ చేసి చర్చ్లో ప్లాంట్ అయ్యేలాగా చూస్తాను. ఇది ఎలాగైనా చేయాల్సిందే క్రిస్మస్ లోపు. Your baby boy will save our sons and daughters. Did you know that your baby boy has come to make you new? This child that you delivered will soon deliver you.
Good evening, all. In the serene stillness of this sacred night, we gather to celebrate the miraculous birth of Jesus Christ. The stars shine brightly above, symbolizing the radiant light of hope and redemption. As we sing, O Holy Night, may the angelic voices and majestic harmonies awaken our spirits and transport us to the humble manger where Christ was born. May Jesus' eternal message resound within us to love one another, to break the chains of oppression, and to bring peace to all. So let us all rejoice in the gift of our Savior, filling our hearts with worship and praise. The stars are brightly shining.
of our dear Savior's birth. Long lay the world in sin and error pining, till he appeared and the soul felt its worth. The thrill of hope, the weary world rejoices, and yonder breaks a new and glorious morn. Fall on your knees. Oh, hear the angel voices. Oh, night divine. Oh, night when Christ was born. Oh, night divine. Oh, night divine. Truly he taught us to love one another. His joy is love, and his gospel is peace. Chains shall he break, for the slave is a brother, and in his name all oppression shall cease. Sweet hymns of joy in grateful chorus raise we, let all within us praise his holy name. Christ is the Lord. Oh, praise his name forever. His power and glory evermore proclaim. His power and glory evermore proclaim. Fall on your knees. Oh, hear the angel voices. Oh, night divine. Oh, night when Christ was born. Oh, night divine. Oh, night. Oh, night यीशु जगत का दीप है, इस मौसम का असली कारण। भगवान ने स्वर्ग में अपने ऐश्वर्यपूर्ण सिंहासन को छोड़कर एक अस्तबल में जन्म लिया। यह सब इसलिए किया क्योंकि उन्हें अपनी सबसे महान सृष्टि मनुष्य से प्रेम था। उन लोगों को बचाने के लिए जो नरक की ओर बढ़ रहे थे, उन्होंने अपनी ज्योति उन पर प्रकट की। आज यीशु आपको अपनी शांति का संदेश दे रहे हैं। क्या आप हमारे साथ मिलकर हमारे परमेश्वर की स्तुति गाएंगे और उनके प्रकाश में ऊंचा उड़ेंगे?
मत्थई 4:16। जो लोग अंधकार में बैठे थे उन्होंने बड़ा प्रकाश देखा, और जो मृत्यु के देश और छायाओं में बैठे थे उनके पास उज्ज्वला चमका। కాబట్టి ప్రభువు తానే ముందుగా ఒక సూచన మీకు చూపును.
ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మీకు తోడై ఉన్నాడని అర్థము. యాకోబున నక్షత్రము ఉదయించెను. బెత్లెహేములో రక్షకుడు ఉదయించినాడుగా. పండగే పండగా.
యేసయ్యా